ఇక్కడ కుటుంబ విషయంలో, సాంఘిక సంబంధాలలో ఎంతో బలహీనత కనపరుస్తున్నాడు ఇస్సాకు. మొదట్నుంచి కూడా ఏశావు తనకు గారాబు కొడుకు, యాకోబు తల్లికి ఎంతో ఇష్టుడు. ఏశావు వేటగాడు, వేటాడి మాంసం తెచ్చిపెడతాడు. ఇస్సాకుకు ఏశావు తెచ్చిపెట్టే వేట మాంసం అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు తానెంతో పెద్దవాడైపోతున్నాడు. తన గారాబు కుమారుణ్ణి ఆశీర్వదించి చనిపోదామని కోరుతున్నాడు. తనకు దేవుని మాట తెలుసు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. అయినా దేవుని మాటను అవతల పెట్టేసి ఏశావును ఆశీర్వదించటానికి సిద్ధపడుతున్నాడు. వృద్ధుడైనందుచేత కన్నులకు మందదృష్టి వచ్చింది సరేగాని, అతని ఆత్మనేత్రాలకు కూడా మందదృష్టి ఏర్పడింది. శుక్లాలు వచ్చాయి, పొరలు క్రమ్మాయి. పెద్దవాణ్ణి పిలిచి, నీవు అడవికి వెళ్ళు, వేట మాంసం తీసుకురా, నాకు పెట్టు, నిన్ను దీవిస్తాను అని చెబుతున్నాడు. ఈ కుటుంబానికి అంతటికీ పట్టిన అరిష్టం ఎలాంటిదో చూడండి. అబ్రహాము కుటుంబంలో హాగరును బట్టి సమస్య, ఇస్సాకు కుటుంబంలో ఈ కవల పిల్లలను బట్టి సమస్య. ఇస్సాకు అంటున్నాడు, ఏశావు, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినటానికి నా వద్దకు తీసుకురా. ఇస్సాకు ఎంత భోజన ప్రియుడో, బయటి వారితో జనప్రియుడు, ఇంట్లో భోజన ప్రియుడు. ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో ఇలా చెబుతూ ఉండగా రెబెకా వింటున్నది. వేటాడి మాంసం తేవడానికి ఏశావు అడవికి వెళ్ళాడు. ఇస్సాకు చెబుతున్నదంతా రెబెకా విన్నది. యాకోబు తనకు ఎంతో గారాబాల పట్టి తను ఒక వ్యూహం పన్నుతున్నది. ఇలాంటి దూరాలోచనలు కావు. రెబెకా యాకోబుకు చెబుతోంది, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో మృతి చెందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించున్నట్లు నాకు మాంసము తెచ్చి రుచిగల భోజనం సిద్ధపరచుమని చెబుతూ ఉంటే విన్నాను. నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చెయ్యి. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడి నుండి నా దగ్గరికి తీసుకురా. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేస్తాను. నీ తండ్రి మృతి చెందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించేటట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకువెళ్ళాలి. ఏశావు బయటి మనిషి, అడవులలో అరణ్యాలలో తిరుగుతూ ఉంటాడు. అంతేకాదు, అతడు ఎర్రటివాడు. అతని ఒంటి నిండా వెంట్రుకలే, రోమములే. యాకోబు అంటున్నాడు, నా సహోదరుడైన ఏశావు రోమములు గలవాడు, నేను నున్నని వాడను. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూస్తాడు. అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడల నా మీదికి వచ్చేది శాపమే కాని ఆశీర్వాదం కాదు. యాకోబు వంచకుడుగా కనపడడం కాదు, వంచకుడే, అందులో సందేహం లేదు. అతని తల్లి చెప్పింది, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నా మాట మాత్రం విను, పో, వాటిని నాకు తెచ్చి ఇయ్యి. అతడు అలాగే వెళ్ళి వాటిని తల్లికి తెచ్చి ఇచ్చాడు. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచింది. తన జ్యేష్ఠ కుమారుడైన ఏశావుకు సొగసైన వస్త్రాలు ఇంట తన వద్దనే ఉన్నాయి గనుక రెబెకా వాటిని తీసి తన చిన్న కుమారుడైన యాకోబుకు తొడిగింది. ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను, అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను, రొట్టెను తన కుమారుడైన యాకోబు చేతికి ఇచ్చింది. సోదరీ సోదరులారా, ఈ వాక్య భాగాన్ని వ్యాఖ్యానించకుండా విడువలేను. ఈమె చేసిందేమిటి? ఈ దొంగాటకమంతా దేనికి? అతని వీపుకు చేతులకు మేక చర్మం కప్పాల్సినంత అవసరమేమొచ్చింది? తండ్రికి కళ్ళు కనపడవు, తడిమి చూస్తాడు. వచ్చినవాడు ఏశావు అని అతడు అనుకోవాలి. ఏశావు దుస్తులు అతనికి తొడిగించింది. ఇస్సాకు చూడలేడు గాని స్పృశించగలడు, వాసన చూడగలడు. అందుకే ఈ ప్రయాస అంతా. యాకోబు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా,
నీవు ఎవరు అని అడిగాడు. అందుకు యాకోబు అన్నాడు, నేను ఏశావు అనే నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాకు చెప్పిన ప్రకారం చేశాను. నీవు నన్ను దీవించడానికి దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తిను. అప్పుడు ఇస్సాకు అన్నాడు, నా కుమారుడా, ఇంత శీఘ్రంగా అది నీకు ఎలా దొరికింది? అతడు అన్నాడు, నీ దేవుడైన యెహోవా నా ఎదటికి దానిని రప్పించటం వల్లనే. యాకోబు ఇక్కడ భక్తిని నటించే వేషధారుల్లో మేటిగా వ్యవహరిస్తున్నాడు. నటనాత్మకమైన భక్తి, వంచనా శిల్పంలో ఆరితేరిన విశ్వాసులు ఎందరో ఉన్నారు. ప్రభువు నడిపిస్తున్నాడు అని చెప్పి విడ్డూరపు పనులు చేసేవారున్నారు. ప్రార్థన అనే ముసుగు వేసుకొని అందులో అన్ని వికృతమైన పనులు చేసే భక్తులకు శ్రమ. ఇలాంటి మోసాన్ని, కపటాన్ని, వంచనను ప్రభువు సహించడు. ఇస్సాకు అంటున్నాడు, నా కుమారుడా, నీవు ఏశావు అనే నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూస్తాను, దగ్గరికి రా. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతణ్ణి తడివి చూచి అన్నాడు, స్వరము యాకోబు స్వరమే కాని చేతులు ఏశావు చేతులే. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల వలె రోమములు గలవి అయినందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతన్ని దీవించి అడిగాడు, ఏశావు అనే నా కుమారుడవు నీవేనా? నేనే అన్నాడు యాకోబు. అంతటా ఇస్సాకు అన్నాడు, అది నా వద్దకు తీసుకురా. నేను నిన్ను దీవించున్నట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తింటాను. అతడు అది తెచ్చిపెడితే తాను తిన్నాడు. ద్రాక్షరసం తెస్తే అది తాగాడు. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు అన్నాడు, నా కుమారుడా, దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకో. దగ్గరగా వచ్చి అతడు ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతణ్ణి దీవించి అన్నాడు, ఇది నా కుమారుని సువాసన. యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచు, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులవుతారు, నీకు సాగిలపడతారు. నీ బంధుజనులకు ఏలికవై ఉండు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు. నిన్ను శపించేవారికి శాపం, నిన్ను దీవించేవారికి దీవెన. ఇస్సాకు తనకు సంక్రమించిన దీవెనే యాకోబుకు బదిలీ చేస్తున్నాడు. ఈ దీవెన అంతకు ముందు యాకోబుకు చెంది ఉన్నది. దేవుడు ఎప్పుడో చెప్పాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. అయితే అనవసరంగా యాకోబు ఈ విధంగా మోసం చేసి తన స్వభావాన్ని బయటపెట్టుకున్నాడు. ఇస్సాకు యాకోబును దీవించిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదట నుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చాడు. అతడు రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి అన్నాడు, నా తండ్రి, నన్ను దీవించు. లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తిను. అతని తండ్రి అయిన ఇస్సాకు అడిగాడు, నీవెవరివి? నేను నీ కుమారుణ్ణి, నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావును. ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుతూ అన్నాడు, అలాగైతే వేటాడిన భోజ్యమును నా వద్దకు తెచ్చింది ఎవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో నుండి తిని అతణ్ణి నిజంగా దీవించాను. అతడు దీవించబడిన వాడే. వేట లేడి మాంసం, మేక మాంసం ఒకే రుచి అని అనుభవించిన వారు చెప్పగా గ్రహించాను. ఇస్సాకు అదా ఇదా అని రుచిని బట్టి తెలుసుకోలేకపోయాడు. సరే, ఈ మోసంలో తానెలా ఇరుక్కున్నాడో ఇస్సాకుకు అర్థమైంది. తన మోసం, తన కొడుకు మోసం, ఈ రెండింటినీ దేవుడు త్రోసిరాజని తన సంకల్పమే నెరవేర్చుకున్నాడు. ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి అన్నాడు, ఓ నా తండ్రి, నన్ను దీవించు. అతడన్నాడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాడు. ఏశావు అన్నాడు, యాకోబు అనే పేరు అతనికి సరిగానే చెల్లింది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాడు.
నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, కాజేశాడు. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొన్నాడు. నాకు ఏ దీవెన నీవు మిగిల్చి ఉండలేదా? అందుకు ఇస్సాకు అన్నాడు, ఇదిగో అతణ్ణి నీకు ఏలికగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చాను. ధాన్యము ద్రాక్షరసము ఇచ్చి అతణ్ణి పోషించాను. గనుక నా కుమారుడా, నీకేమి చేయగలను చెప్పు. ఏశావు అన్నాడు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించు. ఏశావు ఎలుగెత్తి ఏడ్చాడు. అతని తండ్రి అయిన ఇస్సాకు అతణ్ణి దీవిస్తూ అన్నాడు, నీ నివాసము భూసారము లేక పైనుండి పడే ఆకాశపు మంచు లేక ఉంటుంది. నీవు నీ కత్తి చేత బ్రతుకుతావు, నీ సహోదరునికి దాసుడవవుతావు. నీవు తిరుగులాడుతూ ఉండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేస్తావు. గమనించారా? ఇస్సాకు నోటి నుండి వెలువడిన ప్రతి మాట దేవుడు నియమించినట్లే ధ్వనించింది. ఎటొచ్చి వీరి స్వంత ఆలోచనలు వీరెంత ప్రయత్నించినా నెరవేరవు అని రుజువైంది. ఇస్సాకు, రెబెకా, యాకోబులు ఎంత కుట్రాలోచన చేసినా దేవుని సంకల్పాన్ని, నిర్ణయాన్ని మార్చగలరా? అసాధ్యం. ఇస్సాకు మందదృష్టి భౌతికమే కాదు, ఆధ్యాత్మికం కూడా. 41వ వచనం. తన తండ్రి యాకోబుకు ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగపట్టాడు. ఏశావు అనుకున్నాడు, నా తండ్రిని గురించిన సంతాప దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపుతాను. ఏశావు అనుకుంటున్నదేమిటి? నా తండ్రి వృద్ధుడు, ఆయన బ్రతికినంత కాలం బ్రతకబోడు. నా తండ్రి మృతి చెందగానే యాకోబును హతమారుస్తాను, వీణ్ణి నేను బ్రతకనివ్వను అనుకోవడమే కాదు, అన్నాడు. వారితో వీరితో ఇదే మాట పలికాడు. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో అన్నది, ఇదిగో నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపుతానని చెప్పి తనను తాను సముదాయించుకుంటున్నాడు, ఓదార్చుకుంటున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడైన లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారే వరకు, ఉపశమించే వరకు, నీ అన్న కోపము నీ మీది నుండి తొలగి నీవు అతనికి చేసిందంతా అతడు మరచే వరకు లాబాను దగ్గరే కొన్నాళ్లు ఉండిపో. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపిస్తాను. ఒక్కనాడే మీ ఇద్దరినీ నేను పోగొట్టుకోవడం ఎందుకు? చూడండి, రెబెకా అంతా తన చేతిలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నది. కొడుకుకు చెబుతున్నది, నీవు ఇంటి నుండి వెళ్ళిపోవాలి. తన ఉపాయానికి, తను వెలగబెట్టిన ఈ నిర్వాకానికి తగ్గ ప్రతిఫలం ఆమె అనుభవించక తప్పదు. ఈమె ఆలోచనల్లో దేవుని నడుపుదల ఏమాత్రమూ లేదు. ఇదంతా తన స్వంత ఆలోచన. దానికి ఎలాంటి విషాదం ఆమెకు మిగిలిందో చూడండి. రెబెకా తిరిగి తన కుమారుణ్ణి చూచి ఉండలేదు. కొంతకాలం ఎక్కడో ఉంటాడులే అనుకుంటున్నావా తల్లి? కాలగతులు నీ చేతిలో ఉన్నాయిటమ్మా. నీ ఊహ, నీ పన్నాగం ఇవన్నీ పనిచేయవు. యాకోబు అక్కడ కొంచెం కాలము కాదు, చాలా కాలమున్నాడు. అతడు తిరిగి వచ్చేటప్పటికి తను చనిపోయింది. గమనించండి శ్రోతలు, యాకోబు రెబెకాకు గారాబు బిడ్డ. గారాబం గజ్జెలకేడుస్తే వీపు దెబ్బలకేడ్చిందట. తల్లి కడగొట్టు కొడుకు, తాను చెడగొట్టిన కొడుకు.